స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేశంలో రాష్ట్రాల విభజన కమిషను అశాస్త్రీయంగా ఉత్తరాది వాళ్ళ ప్రయోజనాల కోసము రాష్ట్రాల విభజన చేసింది. అట్లాగే దేశ క్యాపిటల్ను కూడా అదే రకంగా చేసింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు మొదటి రాష్ట్రాల విభజన కమిషన్కి? మీరు ఉత్తరాదికి ఢిల్లీని, దక్షిణాదికి హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని చేయండి అని చెప్పాడు. కానీ ఇంతవరకు 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దక్షిణాదికి హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయడానికి కనీసం పార్లమెంట్లో ఒకసారి చర్చ చేయలేదు. ఒక ప్రైవేట్ బిల్లు మాత్రం ఒక అతను పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు, కానీ అది వీగిపోయింది ప్రైవేట్ బిల్లు. తర్వాత దాని మీద పార్లమెంటరీ కమిటీలు వేశారు, తర్వాత లా కమిషను, ఇవన్నీ కూడా ఇవాళ దేశంలో సుప్రీంకోర్టు బెంచ్లు కావాలని లా కమిషన్ చెప్పింది, దాన్ని అమలు చేయలేదు. ఈవెన్ సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పేసి అంబేద్కర్తో పాటు అనేక మంది ఈ దేశంలో చర్చ పెట్టారు, దాన్ని అమలు చేయలేదు. దక్షిణాదికి రావాల్సిన వాటా ఎక్కడ కూడా రానియకుండా చేస్తున్న చరిత్ర ఇవాళ గత కాంగ్రెస్ది, ప్రస్తుత బీజేపీది.